రోజుల్లో కూరుకుపోయిన బ్రహ్మేశ్వర ఆలయం లోకేశ్వర మండలంలో అతి ప్రాచీన క్షేత్రం అభివృద్ధి కోసం భక్తుల ఆవేదన. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకపూర్ నది ఒడ్డున వెలిసిన అతి పురాతన బ్రహ్మేశ్వర శివాలయం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోక భక్తుల ఆవేదనకు కారణమవుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రశాంతంగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రానికి తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా చేరుతున్నా అభివృద్ధి మాత్రం శూన్యమనే బాధను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే ఆలయ ఆవరణ మొత్తం నీట మునిగిపోవడం, నేల దెబ్బతిని భక్తులు నడవలేని పరిస్థితే ప్రతిసారి పునరావృతం అవుతూనే ఉంది. ఈ సమస్యలకు నివారించాలంటే ఆలయం ముందు భాగాన్ని గ్రానైట్ లేదా బండ టైల్స్ తో పరచాలి అని భక్తులు సూచిస్తున్నారు. మౌలిక వసతులేమీ లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శైవ క్షేత్రంలో భక్తులకు అవసరమైన అన్నదానశాల లేదు, బాత్రూంలు లేవు, ఆలయ ఆవరణ గచ్చు పూర్తిగా చెదిరిపోయింది. బాలయోగి స్వామికి ప్రత్యేక గది లేదు. పరిసరాల్లో జింకలు, మొక్కలు పెరిగి శుభ్రత సమస్యలు, గోశాల కూడా లేకపోవడం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యంపై విమర్శలు. భక్తుల మాటల్లో మహాశివరాత్రి, సత్యానంద సరస్వతి స్వామి జయంతి ఇలాంటి పండుగల రోజుల్లో మాత్రమే రాజకీయ నాయకులు వస్తారు. మిగతా రోజుల్లో ఎవ్వరూ కనిపించరు. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు, అదే రోడ్డుపై వచ్చి వెళుతున్నారు. సమస్యలు కనిపించకపోవడం ఎలా? భక్తుల ఇబ్బందులు పట్టించుకోకపోవడమేనా? ముఖ్య సమస్య ఆలయానికి రహదారి దుస్థితి. కనకాపూర్ నుంచి బ్రహ్మేశ్వర ఆలయం మార్గం తీవ్రంగా దెబ్బతినడంతో భక్తులకు ప్రయాణం కష్టసాధ్యం అవుతోంది. మహాశివరాత్రి సమయంలో అయితే పెద్ద ఓరే దాటేందుకు పైపులు వేసి మొరం వేసి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తుల ఆవేదన. శాశ్వత రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు అవసరమని భక్తుల డిమాండ్. ప్రభుత్వం స్పందించాలని భక్తుల ఆకాంక్ష. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రాన్ని రక్షించడం అందరి బాధ్యత. బ్రహ్మేశ్వర ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మొత్తం ప్రాంతానికి లాభమే అని భక్తులు స్పష్టం చేస్తున్నారు.